హలో గైస్, కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ గైస్. ఈరోజు అయితే డే 13 అనమాట, వ్లాగ్ 13 ఇది. ఇప్పుడైతే బెంగళూరులో ఫుల్గా చెల్లు ఉందన్నమాట. చెల్లు ఉండేసరికి ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే బాగా పిలిచారు, బజ్జీలు తిన్నాం పదా, వేడిగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడైతే బజ్జీలు తినడానికి వెళ్తున్నాం నేను సోను. ఏం సోను, వేడి 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 బజ్జీలు తిన్నాము. మా బండికి ఒక రోగం ఉందండి. బండి అయితే స్టార్ట్ కావట్లేదు. బండి కాసేపు ఆపితే స్టార్ట్ అవ్వదు, సెల్ఫ్ పని చేయదు. కొంచెంసేపు బండి ఆపితే అంటే అంత చలికి ఆ బజ్జీ షాప్ అయ్యాడో నాకు తెలియదు. మా బాబు వెళ్ళిపోయాడు, ఇంజన్ కూల్ అయిపోయి స్టార్ట్ అవ్వట్లేదు. 100 సార్లు ట్రై చేసిన తర్వాత కూడా స్టార్ట్ కాలేదు బండి. ఇక బండి అయితే పెట్టేస్తున్నాము, నా బండిలో వెళ్దామని చెప్పేసి. ఇంకా నా బండి నాకు తీయాల్సింది ఇప్పుడు. ఎందుకు వేసింది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఇప్పుడు స్టార్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాకా పుష్ చేసి అలసిపోయాను. ఫైనల్లీ ఎలాగోలా స్టార్ట్ అయింది. బజ్జీ అయితే తీసుకున్నాం కదా, టేస్ట్ చేయాలి ఇప్పుడు ఎలా ఉందో చెప్పరా. వేడివేడిగా ఉందా? చట్నీ బాగోదు అనుకున్నాను నేను. బాగుందా? తిను. బాగుంది. అక్కడ కూడా ఆర్డర్ చేసాం గైస్, వేడి వడ. ఇందాక చూసారు కదా బజ్జీలు తింటునేది. అక్కడైతే మేము బోండాలు, బజ్జీలు, ఇంకేం తిన్నారా, వడలు. ఎన్ని ఇప్పుడు మీకు క్వశ్చన్ గైస్, 8 బజ్జీలు, 8 బోండాలు, 8 వడలు ఎంత అయి ఉంటుందో మీరు కామెంట్ చేయండి. నెల్లూరు లాస్ట్ లో మేము మీకు చెప్తాం ఎంత అయిందో. అది కూడా అది మీ ఊర్లో ప్రకారం ఎంత అయి ఉంటుందో కామెంట్ చేయండి. బజ్జీ బోండా కదా అది, బజ్జీ బోండా, బజ్జీ వడలు. చట్నీ కూడా మీకు చూపించాను కదా ఫోటోలో, అది అట్లాగే వెరైటీ ఉంది. మెయిన్ విషయంగా నీకే క్వశ్చన్ ఎంత అయి ఉంటుందో కరెక్ట్ గా నువ్వు గెస్ చేసి చెప్పురా. నెక్స్ట్ వీడియోలో అయితే మేము దాని ప్రైస్ అమౌంట్ అయితే చెప్తాం. నెక్స్ట్ వీడియోలో కాదు, ఈ వీడియో ఎండింగ్ లోనే చెప్పేస్తాం. ఈ వీడియో ఎండింగ్ లో అయితే చెప్పేస్తాం గైస్. అప్పుడే నువ్వు వీడియో ఎండింగ్ చూసి ఏదో అసలు బాగా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాం గైస్, ఈ వీడియోలో చెప్పాం. ఓకే, ఈ వీడియో కింద కామెంట్ పెట్టించాం, నీకు గిఫ్ట్ ఇస్తా. హలో గైస్, ఇప్పుడైతే మేమైతే మార్సాలికి వచ్చాం గైస్. అంటే 100 రూపీస్ ఛాలెంజ్ ఇచ్చాడు అనమాట. షాము ఇచ్చాడు 100 రూపీస్ వన్ డేలో ఒక చేయండి, వన్ డే మొత్తం సరిపోవాలని చెప్పి. సో కాకపోతే మనం పొద్దున్న నుంచి మార్తాలిలో లేము కాబట్టి ఈ రోజు నైట్ కి వచ్చేసాం మార్తాలికి. రేపు పొద్దున 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తాము. ఇప్పటికైతే 100 రూపీస్ వన్ ఈవినింగ్ ఎలా స్పెండ్ చేయొచ్చు. 100 రూపీస్ అంటే 50-50, అంటే వీడు 50 నేను 50కి. ఫస్ట్ ఇప్పుడైతే పోయి పునుగులు తిన్నాము, అది అక్కడే పునుగులు షాప్. 20 రూపీస్ అంట గైస్. ఎన్ని పునుగులు వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 పునుగులు అయితే వచ్చాయి. 20 రూపీస్. ఇంకా 80 రూపీస్ ఉంది. ఇప్పుడైతే సమోసా అయితే తీసుకున్నాను. సమోసా ఎంత పడిందిరా? 15 రూపీస్ పడింది మాకు సమోసా అయితే. అప్పటికి ఎంత? వీడివి 35 రూపీస్ అయిపోయినాయి, ఇంకా 15 రూపీస్ ఉన్నాయి. ఇంకా 15 రూపీస్ ఉంది నా 50లో. చూడ్డానికి అయితే బాగుంది. తింటా ₹15 ఇచ్చు. సో ఇప్పుడైతే నేను నా 50 రూపీస్ డివైడ్ చేసేసాను, అంటే 35 రూపీస్ అయిపోయినాయి. 15 రూపీస్ నేను టీకి అయితే పెట్టుకుని ఉన్నాను, ఎత్తి. ఇప్పుడు నా 50 రూపీస్ ఎలా ఖర్చు పెట్టావు చూడు రా. చాయ్ తాగడానికి వెళ్తున్నాడు వాడు, 15 రూపాయలకి టీ తాగుతున్నాడు. గైస్ ఇప్పుడైతే మేమైతే టీ తాగాము. టీ 15 అనుకున్నాము, 12 రూపీస్ అయింది. ఇంకా 3 రూపీస్ మిగిలి ఉంది. ఇంకా 3 రూపీస్ మిగిలింది నాది. ఏం చేస్తాడు?
ఎందుకు వాటర్ మెలన్ తీసుకున్నావు నువ్వు? వేడి ఎక్కువైపోయింది గాయస్, చల్లారిపోవాలి మొత్తం. ఇప్పుడైతే గాయస్ నేను పోయి ఎగ్ బొండా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే గుడ్డు మనకి హెల్త్గా ఉంటుంది, కొంచెం ఆకలి తీరుస్తుంది, బొండా కూడా బాగుంటుంది. ఇక టేస్ట్ చట్నీ బాగా ఇస్తాడు, ఇది చట్నీ కన్నా కారం బాగుంటుంది. అక్కడే తీసుకునేది చూద్దాం రండి. అవును, ఎంత పడింది ఇది? చూద్దాం, అడుగుదాం తర్వాత. 20 రూపీస్ అంట ఒక ఎగ్ బోండా. సోనీ దాంట్లో 50 రూపీస్లో 20 రూపీస్ అయితే అయిపోయాయి. సో అయితే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మన దగ్గర అయితే ఇప్పుడు 3 రూపాయలే మిగిలాయి. కేవలం 3 రూపాయలు మిగిలాయి. అవి 3 రూపాయలు కూడా ఉన్నాయి. వాటిని అంతా అయిపోయింది. 30 రూపీస్ అక్కడ వాటర్ మిలన్కి అయిపోయింది, 20 రూపీస్ బజ్జీకి అయిపోయింది. ఈ 3 రూపాయలతో చాక్లెట్ తీసుకున్నాం పదండి. సో గైస్ ఫైనల్ గా నా 3 రూపీస్ కూడా అయిపోయి చాక్లెట్స్ తీసుకున్నా. ఆల్బెల్లివే ఇవి 1 రూపీ ఈచ్, 3 రూపీస్ అంత. ఇప్పటితో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి గైస్. గంట కూడా కొట్టండి గైస్, అప్పట్లో మర్చిపోతున్నాడు. అంటే మీకు నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది. ఎవరైతే గంట ఆన్ చేసుకుంటారో ఆల్ అని పెట్టుకోండి, గంట క్లిక్ చేసి. అప్పుడైతే మీకు నోటిఫికేషన్ అయితే ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. ఇంకేమని చెప్పి ఈ రోజుకి ఇంతే గైస్, వీడియో అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్.